మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పుట్టామధు, బాల్కా సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మంత్రి వివేక్ వాహనంపై రాళ్లదాడి కేసులో బాల్కా సుమన్ జైలుకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టారంటూ బీఆర్ఎస్ చెబుతోంది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పుట్టామధు, బాల్కా సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మంత్రి వివేక్ వాహనంపై రాళ్లదాడి కేసులో బాల్కా సుమన్ జైలుకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టారంటూ బీఆర్ఎస్ చెబుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవ్య అందిస్తారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఘర్షణల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలోనే క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ సిపిఐ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ అక్కడ రాష్ట్ర మంత్రి, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి మున్సిపాలిటీని ఫామ్ చేయకుండా అడ్డుకుంటున్నారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం రోజున చోటు చేసుకున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో పోలీసు అధికారులపై దాడులకు పాల్పడ్డారు ఆరోపిస్తూ అనే అభియోగంపై బాల్కా సుమన్ తో పాటు మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే బాల్కా సుమన్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ ఇప్పటికే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత హరీష్ రావు పరామర్శించారు. ఈ రోజు బాల్కా సుమన్ ఇంటికి క్యాతన్పల్లికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టామధు, అదేవిధంగా మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లబోతున్నారు. ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. అందుకు సంబంధించి బాల్కా సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడతారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంది. ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా క్యాతన్పల్లిలో గెలిచినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రలోభాలు పెట్టడమే కాకుండా వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. సింగరేణి స్థలంలో అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ ను సింగరేణి అధికారులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అందులో భాగంగానే బాల్కా సుమన్ అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు పిలుపునిచ్చారు. చెన్నూరు బంద్ కూడా ఇప్పటికే బంద్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరికొందరు నాయకులు బాల్కా సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సవీన్.